జిల్లాలో మరోసారి బీఆర్ఎస్ అంతర్గత కలహాలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సందర్భానుసారం ఒక్కో వ్యక్తిపై వర్తింపచేస్తూ ఆరోపణలు చేయటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక ఈ ఆరోపణల వెనుక ప్రధానంగా కనిపిస్తున్న వ్యక్తి కవిత. ఆమె టార్గెట్ ప్రస్తుతం ఇద్దరే, హరీష్ రావు, సంతోష్ రావు. రేపటి రోజుల్లో ఎవరు తదుపరి లక్ష్యంగా మారతారో తెలియదు, కానీ ఈ ఇద్దరిపై మాత్రం కేసీఆర్ లో అనుమానాలు పెంచే ప్రయత్నం ఆమె బహిరంగంగానే చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ కవిత వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హరీష్ రావు, సంతోష్ రావులను సీఎం రేవంత్ రెడ్డితో లింక్ చేస్తూ కవిత చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నాయి. కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నేత ఇలాంటి విషయాల్లో అమాయకంగా ఉంటారన్న ప్రశ్న పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ రాజకీయాల్లో కొత్తవారు కాదు, ఎవరి మాటకైనా తేలిగ్గా ప్రభావితమయ్యే నేత కూడా కాదన్న భావన బలంగా ఉంది. సంతోష్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నేత కాదు, కానీ కేసీఆర్ కు నీడలా ఉండే వ్యక్తిగా ఆయనకు పేరుంది. అయితే కవిత దృష్టిలో మాత్రం సంతోష్ రావు కేవలం సహాయకుడు కాదు, కేసీఆర్ చుట్టూ ఒక అభేద్యమైన కోట నిర్మించి ఆయనకు ఎవరిని కలవనివ్వాలి, ఏ సమాచారం చేరవేయాలి అన్నది నియంత్రించిన వ్యక్తిగా ఆమె చిత్రీకరిస్తున్నారు. కేసీఆర్ కు చేరాల్సిన నిజాలు దారి మళ్లించబడ్డాయని, పార్టీని బలహీనపరిచిన మొదటి దయ్యం సంతోష్ రావేనని ఆమె బహిరంగంగా విమర్శిస్తున్నారు. గద్దర్ లాంటి ప్రజా గాయకులను ప్రగతి భవన్ గేటు వద్దే ఆపేయడం, ఈటల రాజేందర్ వంటి ఉద్యమ నేతలు పార్టీ వీడడానికి కారణమైన పరిణామాల వెనుక కూడా సంతోష్ రావు నెగటివ్ ఫిల్టరింగ్ ఉందన్నది కవిత ఆరోపణ. అయితే ఇవన్నీ కేసీఆర్ కు తెలియకుండా జరిగాయని నమ్మడం కష్టమన్న అభిప్రాయం కూడా బీఆర్ఎస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ ఎప్పుడు తనను తాను కోటరీలో బంధించుకున్న నేత కాదని, రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడని పార్టీ కేడర్ స్పష్టం చేస్తోంది. మరోవైపు కవిత ఆవేదనంతా ఒకే అంశం చుట్టూ తిరుగుతోంది. తనను తండ్రి నుంచి దూరం చేశారన్న భావన. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో పార్టీ తనను ఒంటరిగా వదిలేసిందని ఆమె భావిస్తున్నారు. ఆ పరిస్థితికి కారణం హరీష్ రావు, సంతోష్ రావులేనని కవిత బలంగా నమ్ముతున్నారు. తప్పుడు సమాచారంతో కేసీఆర్ కు తనపై వ్యతిరేకత కలిగించారని, అదే క్రమంలో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే స్థితి వచ్చిందన్నది ఆమె వాదన. అందుకే ఇప్పుడు ఆమె వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. హరీష్ రావు, సంతోష్ రావులపై కేసీఆర్ లో అనుమానాలు పెంచడం, ముఖ్యంగా సంతోష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఇన్ఫార్మర్ గా మారారని ఆరోపించడం ద్వారా ఆయన విశ్వసనీయతను దెబ్బతీయడమే ఆమె ప్రధాన లక్ష్యంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హరీష్ రావు పై కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఆయన ఇమేజ్ ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని అంతా అంటున్నారు. అయితే కవిత ప్రస్తుతం పార్టీలో లేకపోవడం, సస్పెన్షన్ కు గురి కావడం వల్ల ఆమె మాటలకు పెద్దగా ప్రాధాన్యత లేదన్న వాదన ఒకవైపు వినిపిస్తోంది. కానీ మరోవైపు ఆమె కేసీఆర్ కుమార్తె కావడం వల్ల ఆమె వ్యాఖ్యల ప్రభావం పూర్తిగా కొట్టిపారేయలేమన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. ఇదే అంశాన్ని కవిత వర్గీయులు కూడా బలంగా ప్రస్తావిస్తున్నారు. హరీష్ రావు లాంటి ట్రబుల్ షూటర్ పై, సంతోష్ రావు లాంటి రైట్ హ్యాండ్ పై కవిత చేస్తున్న దాడి పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తోంది. ఒకవేళ కేసీఆర్ ఆమె ఆరోపణలను నమ్మకపోయినా పార్టీలోని ఇతర నేతలు మాత్రం దీనిని ఒక అవకాశంగా మలుచుకునే ఛాన్స్ ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. కవిత వ్యూహం కూడా ఇదే కావచ్చన్న చర్చ జరుగుతోంది. ఇలా చేస్తే బీఆర్ఎస్ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే కవిత ప్రయత్నాలు ఫలించాలంటే ఆమె మాటలను కేసీఆర్ ఎంతవరకు విశ్వసిస్తారన్నదే కీలకం. చివరికి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, బీఆర్ఎస్ లో ఈ అంతర్గత రగడ ఎటువైపు మలుపు తిరుగుతోంది అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.